गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। 2025 జూలై నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ సింహరాశికి ఏకాదశంలో రవి గురువులు ఉన్నారు. శుక్రుడు 10ంట ఉన్నాడు. ఈ రవి గురువులు శుక్రుడు ముగ్గురు తప్పితే మిగతా 7 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. అందులో కుజకేతువులు పూర్తిగా చెప్పాలి. ఇప్పుడు గన్ను గురిపెట్టి నుంచున్నాడండి, వాడికి ఒళ్ళొప్ప చెప్పాలా లేకపోతే ఎదురు తిరగాల? ఎదురు తీసే సెకండ్ల మీదే కాల్ చేస్తాడు. ఆ టెన్షన్లో ఉండాలి. వాడు చెప్పినట్లు వినాలి. మరి చెప్పినట్లు విన్నట్లు ఉండి కూడా దాన్ని ఆ గన్ను ఒక్క తన్ను తన్నితే వాడేం చేయలేడు. అప్పుడు ఆ మనిషికి ఆ బుద్ధి జాగ్రత్తగా ఉండాలి. తప్పించుకోవాలంటే ఒక్కోసారి గమ్మత్తు ఏంటంటే, అమ్మో వెనకాల పులి ఉందంటాడు. అమ్మో పులి పులి అన్నాడు అనుకో, వాడు వెనక్కి తిరిగి చూసేప్పుడు వీడు తప్పించుకుంటాడు. అట్లా తప్పించుకోవాలంటే ఈ కుజకేతువులు రాహు దోషాలు పోవాలి. శని పూర్తిగా అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసేటువంటి స్వభావం గలవాడు. ఈ సింహరాశికి చెప్పాలంటే అష్ట కష్టాలు, 8 రకాల కష్టాలు ఉన్నాయట. ఈ 8 రకాల కష్టాలు ఎట్లా ఉంటాయంటే, మరి భార్య గర్భవతి, మరి ప్రసవించే రోజులు నిప్పులు పుడుతోంది, తండ్రి చచ్చిపోయినాడు, పిల్లవాడికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, వాడిని పంపించాలి, ఈ తండ్రి కర్మ చేయాలా, గర్భిణితో ఉన్న భార్యకి నిప్పులు వస్తున్నాయి, ముందు ఆమెకి డెలివరీ చూడాలా, ఈ పిల్లవాడిని ఉద్యోగానికి పంపించాలా, ఈ అన్నిటికంటే ఏమి చేయటానికి డబ్బులు లేకనో శక్తి లేకనో ఏమి చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? చచ్చిపోదాం అనిపిస్తుంది. మరి ఇన్ని అవసరాలు అవసరమైనవే. భార్య గర్భిణితో ఉంది, డెలివరీ అవుతుంది, ఏమాత్రం ఆలస్యం చేస్తాం ప్రాణం పోతుంది. చచ్చిన శవం, తండ్రి చచ్చాడు, శవం అక్కడ ఉంది, శవాన్ని అక్కడ వదిలేసేసి భార్య డెలివరీ కోసం హాస్పిటల్లో పోతే ఈ శవం సంగతి చూసేవాడు ఎవరు? పిల్లవాడు విదేశాల్లో మంచి జాబ్ వచ్చింది, వాడికి కనీసం 2 లక్షల ఖర్చు పెట్టి పంపించాలి. వాడిని పంపించకపోతే వాడి జీవితం వృధా అవుతుంది. అన్నీ క్రిటికల్ సమయాలు. ఇట్లాంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ముందుగా జాగ్రత్త పడాలి. ముందుగా ప్రతివాడు పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే, ఆయన ఖర్చుని తగ్గించు, ఖర్చుని బాగా తగ్గించు. అవసరం అనేది, ముఖ్య అవసరాలు చాలా వస్తూ ఉంటాయి. ఆ రోజుకి రేపు అనే రోజు అవసరం ఉంటుంది, డబ్బులు ఉండాలి అని జాగ్రత్త పడితే ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చినా కూడా తట్టుకోగలుగుతావు. ఉన్నాయి కదా అని చెప్పి ఇవాళ 1 గ్రామ్ గోల్డ్ ఒంటి నిండా సొమ్ములు, ఏమన్నా అమ్మితే ఎవరన్నా కొంటాడా? కొండవు. ఏమంటే డబల్ కాట్ మంచాలు రకరకాల టేకుతో తయారు చేస్తున్నారు. ఆ టేకు పాలిష్ పెడుతున్నారు. ఒక మంచం వచ్చి
10 లక్షల మంచాలు ఉన్నాయి. 1,00,000 పెట్టిన మంచం ఉంది, 50,000 పెట్టిన మంచం ఉంది, మరి 10 లక్షలు పెట్టిన మంచం ఉంది. మరి షోకి అందానికి లిమిట్ లేదు. ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ కొనటం, వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, ఇట్లాంటి టైంలో ఇబ్బంది పడటం జరుగుతుంది. కాబట్టి ఎవడైతే డబ్బు బాగా వచ్చినప్పుడు జాగ్రత్త పడగలుగుతాడో వాడి జీవితానికి సమస్య లేదు. ఈ కర్కాటక రాశి తర్వాత సింహరాశిగా అష్టమ శని, కుజకేతువుల కలయిక, సప్తమంలో రాహువు, భార్యాభర్తలకి సమస్యలు రావటం, మరి కుజకేతువుల వల్ల నువ్వు చేయవలసిన పని చేయలేకపోవటం, అన్ని విధాల ఇబ్బందులు రావటం. వీటి నుంచి నువ్వు బయటపడాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. చూపించుకొని అన్నిటి నుంచి బయటపడచ్చు. కానీ వాన రాకడ మరు ప్రాణంబు పోకడ తెలియదా రాదు ఎంత జనునికైనా. ప్రాణం పోయేది పుట్టేది ఎవరికి అర్థం కాదు. మరి గర్భంలో నుంచి ఉన్నటువంటి బిడ్డ బతికి బయటపడుతుందా? తల్లి బతికి బయటపడుతుందా? బతుకున్నవాడు ఎప్పుడు చచ్చిపోతాడు? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవడం అవసరం. స్వస్తి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాశులే కాదు, ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే, ముందు ఇది వినండి, మీ ప్రవర్తనను మార్చుకోండి. అన్ని విధాల మంచిది. ఏమిటి? నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు, ఏమాత్రం జాగ్రత్త పడ్డావా అన్నది అవసరం. జీవితంలో రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు. కూలివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు. మరి బీటెక్ వాడు 8 గంటల వరకు చేస్తున్నాడు. మరి కూలివాడి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు, ఎంతో సంపాదిస్తున్నారు. ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం. ఉద్యోగం చేసుకునేవాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లో అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు. తొందరపాటి పనులు చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగం ఉంది కదా, అపార్ట్మెంట్ కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి, త్రిబుల్ బెడ్రూమ్ కావాలి, ఇట్లాంటి ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే 3 రెట్లు ఎక్కువ కట్టాల్సి వచ్చి లోన్ ద్వారా మరి వచ్చిన జీతంలో 3 వంతులు దానికి ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకి బాకీలు తీరక మీ బాకీ తీరేపటికి మీ అపార్ట్మెంట్లు కూడా శిథిలమైనటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. బాగా ఆలోచించండి. మీరు అద్దె ఇంట్లో ఉండి రూపాయి దాచిపెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది. అదే అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది. మరి ఇట్లాంటి తొందరపాటు పనులు హోదా కోసం కాదు. నువ్వు ఉప్పు వేసుకు తిన్నావా, కారం వేసుకు తిన్నావా, నువ్వు నూలుగుడ్డ కట్టుకున్నావా, మరి గొప్ప గుడ్డ కట్టుకున్నావా, ఎంత బంగారం మెడలో వేసుకున్నావు అనేది గొప్ప కాదు. నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప. రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు, నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బతుకుతావో ఆలోచించుకోవాలి. ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు. చైనీస్ ఫుడ్స్, ఆ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు. దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. తినే ఆహారాల ద్వారా కానీ,
సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ, భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ, అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి. చేపకాస్త బంగారం కొనుక్కున్నా అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది. వచ్చిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుని ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతుంది. ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాకీలు కట్టలేక, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక, తల్లిదండ్రులను వెళ్ళగొట్టి, తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రుల మొహం చూడక, వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కొని నేను వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకోక, వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి మహాపాపాలు చేసుకుంటున్నారు. ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి. ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు, ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదించాలి అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల్ని యూకేజీ దగ్గరికి పోతే 40,000 50,000 కట్టాలా? ఈ చదువు ముఖ్యమా? నీవు చదువుకున్న చదువు 5 క్లాసుల వరకు నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి స్టేజ్ మీకుంది. నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా? క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో డ్రెస్ వేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తి పడటం కాదు. రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి, నీతి పద్యాలు ఉన్నాయి. అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని, మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది. తెలుగు భాషని మించినటువంటి భాష లేదు. సంస్కృత భాష, సంస్కరింపబడిన భాష సంస్కృత భాష. సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి, అటువంటివి తెలుసుకోండి. ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు, అది వింటల్లా. పిల్లల్ని ఏమన్నా తెలుగులో పేరు రాయాలంటే రాయడు. విశ్వక్సేనుడు అని చెబితే రాయలేరు. లక్ష్మీనారాయణ అని చెప్తే LAXMI రాస్తారు, లక్ష్మి అని రాస్తారు. LAKSHMI లక్ష్మి అవుతుంది. తెలుగు భాషని మరి మృత భాషకి కింద చేశారు. ఆ మృత భాష తెలుగు సంస్కృతం. ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని ఆ మృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు. ఇదందరూ బాగా తెలుసుకోండి, బాగా ఆలోచించండి. ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా, అందరం కలిసి జీవిద్దాం, అందరికీ మంచి చెబుదాం, అందరితో మంచిగా కలిసి బతుకుదాం. మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి. యూకేజీకి విపరీతమైన జీతాలు, మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి. అక్కడ చెప్పే చదువు మీరు రోజు 1 గంట తలుచుకుంటే మీ పిల్లలకి చెప్పగలరు. మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు. కానీ డబ్బుని మంచినీళ్ళ కంటే
అతి తేలిగ్గా ఖర్చు పెట్టి రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మీ ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని కష్టాలు పడుతున్నారు. వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని కనీసం రోజు ఒక పద్యమైనా మీరు చదువుకొని పిల్లలకి చెప్పండి. మీరు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, దేశం బాగుంటుంది. స్వస్తి.